హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆవు జున్ను పాలు ముందుగా ఆవు పాలు తీసుకుని ఇలా ఆవు పాలు పావు లీటర్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ పాలలో మన నార్మల్ పాలు కలుపుకోవాలి. ఈ పాలలో మళ్ళీ మామూలు గేదె పాలు కలుపుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు పడతాయి పాలు. చిక్కగా ఉంటే 2 గ్లాసుల పైన పడతాయి, కొంచెం పలుచగా ఉంటే 2 గ్లాసులు పడతాయి. మామూలు పాలు కలుపుకోవాలి. ఇందులో జున్ను పాలలో ఇలా పాలు పోసుకొని జున్ను పాలలో మళ్ళీ మామూలు పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బెల్లం వేసుకొని ఇలాచీ పౌడరు, బెల్లం, తీపికి సరిపడంత బెల్లం వేసుకొని ఇలా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఒకసారి తీపి సరిపోయిందేమో చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఇలా వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి. అందులో కింద పెట్టుకొని వేరే గిన్నెలోకి పాలు పోసుకొని అది ఆ గిన్నె ఇందులో పెట్టుకోవాలి. కుక్కర్లో స్టవ్ వెలిగించుకొని ఈ పాలు, జున్ను పాలు, మామూలు పాలు కలిపినవి ఈ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టి విజిల్ పెట్టుకోవాలి. లోపల ఇంకొక ప్లేట్ మూత పెట్టి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇలా విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఇలా విజిల్ పోయాక తీసుకొని చూసుకోవాలి. ఆహా, జున్ను రెడీ అయిపోయిందండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు? జున్ను తినని వాళ్ళు ఎవరు ఉంటారు? చూడండి, జున్ను తయారైపోయింది. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన ఇంట్లోనే ఇలా జున్ను తయారు చేసుకోవచ్చు. ఆవు పాలు జున్ను ఎముకలకి చాలా మంచిది. ఎముకలు గట్టిపడతాయి.